తిరుపతిలో విశ్వగురు వరల్డ్ రికార్డు ప్రైమ్ 9 కామధేను అవార్డ్స్ ప్రోగ్రాం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు చేయడం చాలా సంతోషం. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంటాం. అసలు గిన్నిస్ ఏంటి? గిన్నిస్ అనేది ఒక బీర్ కంపెనీ. స్కాట్లాండ్ లో ఇట్స్ ఎ బీర్ కంపెనీ. వాళ్ళు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని పెట్టుకున్నారు. వాళ్ళ బీర్ అమ్ముకుంటా ఉన్నారు. నల్లగా ఉంటుంది బీర్ అది. అట్లాంటిది ఎక్కడో వాళ్ళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని వాళ్ళ పేరు పెట్టుకునే బదులు విశ్వగురు, మనము భారతదేశం ప్రపంచానికే విశ్వగురు అనే ఒక నామాన్ని తీసుకొని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అని పెట్టడం ఒక గర్వంగా ఉంది. మన భారతదేశం తరపున మన కళను, మన సమాజంలో ఉన్న వ్యక్తులను ప్రపంచ స్థాయికి ఎలివేట్ చేయడం, తీసుకెళ్లడం అనేది ఎంతో గొప్ప విషయం. రాంబాబు గారు ఇప్పుడు వారి కళను ప్రదర్శిస్తున్నారు. ఇందాక మనం వీడియోలో కూడా చూసాం. ఆయన చిన్న వయసు నుంచి ఎన్నో ఫోటోలు అన్నీ చూసాం. అప్పటి నుంచి కూడా ఆ కళను ఆయన సాధన చేస్తూ 10 మందిని సమాజంలో వెలికి తీసుకొని వచ్చి ఎలివేట్ చేయడం, పురస్కరించడం. కాబట్టి రాంబాబు గారికి, విశ్వగురు సంస్థ వారికి ఈ కామధేను అవార్డ్స్ ఇవ్వడము చాలా సంతోషం. ఆయనకు అందరికీ నమస్కారం పెట్టాలి. ఈ విశ్వగురు సంస్థకు, రాంబాబు గారికి నమస్కారం. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మా మురళీమోహన్ గారు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు బ్రహ్మానందం గారికి, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారికి, నా సోదరులు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారికి, తిరుపతి శాసనసభ్యులు మా అన్న ఆరణి శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారికి, అట్లాగే పిఆర్పి పిఎస్సి మెంబర్, తిరుపతిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని జనసేన నాయకుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో ఉన్న హరిప్రసాద్ గారికి, అట్లాగే కొండా నరేంద్ర గారికి, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు సామంచి శ్రీనివాస్ గారికి, అలాగే కోడూరులో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నరసింహప్రసాద్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కార్యక్రమానికి మీరు రావాలి తప్పకుండా అని నన్ను ఆహ్వానించిన మా తమ్ముడు, ప్రైమ్ 9 టీవీ ముఖ్య కార్యనిర్వహణలో ఒకడైనటువంటి రాజుకి, వేదిక ముందున్నటువంటి గొప్ప గొప్ప కళాకారులకి, వివిధ సేవా కార్యక్రమాలను చేస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ సమాజంలో ఇలా ఉండాలని ఆదర్శంగా ఉంటున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ సమాజాన్ని అప్పుడప్పుడు మేల్కొల్పుతుంది, తట్టి లేపుతుంది. తరం మారుతున్నటువంటి